నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ అల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపునో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. 11 డేస్ మనీ ఛాలెంజ్కి మీకందరికీ స్వాగతం. డే 1 చేశారు, డే 2 చేశారు కదా, ఈరోజు డే 3. డే 1 ఏం చేశారు? మీ గోల్స్ అన్నీ రాసుకున్నారు. డే 2 ఏం చేశారు? మనీ గురించి మీలో ఉన్న పాజిటివ్స్ నెగటివ్స్ అన్నీ లిస్ట్ రాసుకున్నారు కదా. సో ఇప్పుడు డే 3 ఏం చేయాలి అని చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు పాజిటివ్ నెగటివ్ రాసుకున్నారు కదా. పాజిటివ్ ఎక్కువ వచ్చిందా, నెగటివ్ ఎక్కువ వచ్చిందా? ఆబ్వియస్లీ నెగటివే ఎక్కువ వచ్చి ఉంటుంది. ఎందుకంటే మీకు నెగటివ్ ఎక్కువగా ఉండడం వల్లే కదా మీ లైఫ్లో ఇప్పుడు మనీ ప్రాబ్లం వచ్చింది. మనీ ప్రాబ్లం వచ్చిందనే కదా మీరు ఇలా ఛాలెంజెస్ అంతా చేస్తున్నారు. సో డే 3 నెగటివే ఎక్కువ ఉంటుంది. సో ఈ డే 3 ఏం చేస్తాం? మనం ఇన్నాళ్ళుగా మనీ గురించి తెలుసో తెలియకనో అన్ని నెగటివిటీని మనలో దాచుకున్నాం. అందుకే మనకు మనీకు డిస్టెన్స్ దూరం అయిపోయింది. మనకు అప్పులు ఉండడం, ఇవ్వాల్సిన వాళ్ళకు ఇవ్వలేకపోవడం, బిజినెస్లో గ్రోత్ లేదు, శాలరీలో ఇంక్రిమెంట్ లేదు, ప్రమోషన్స్ రావట్లేదు, జాబే దొరకట్లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా ఎందుకు అవుతుంది అంటే మన మనీ ఫ్రీక్వెన్సీ డౌన్ ఉంది. మన మనీ ఫ్రీక్వెన్సీ ఎందుకు డౌన్ ఉంది? ఎందుకంటే మనీ గురించి మనలో అంత నెగిటివిటీ ఉంది కాబట్టి. సో అంత నెగిటివిటీని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని క్లెన్స్ చేసుకోవాలి. క్లెన్స్ ఎలా చేసుకుంటాం? ఉంది కదా మన హోపనోపునో, మన ఫేవరెట్ హోపనోపునో. సో ఇప్పుడు ఏం చేస్తాం? అంత నెగిటివిటీని మనలో పెట్టుకున్నందుకు, మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 108 సార్లు చెప్పుకోవాలి. ఈరోజు రాయడం ఏమీ లేదు, కానీ 108 సార్లు చెప్పుకొనేస్తే కాదు, ఈ 108 సార్లు ఒకసారి చెప్పుకుంటారు కదా, దాన్నే 11 సార్లు చెప్పుకోవాలి. రేపు మళ్ళీ నేను డే 4 ఛాలెంజ్ పెట్టేలోగా మీరు 108ని 11 సార్లు, ఇప్పుడు మీ దగ్గర జపమాల ఉంటుంది కదా, ఆ జపమాలలో 1 టైం 108 సార్లు చెప్పుకుంటారు. ఇలా అది 1 టైం అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి రెండోసారి చేసుకోండి, అది 2 టైమ్స్ అవుతుంది. మళ్ళీ మూడోసారి చేసుకోండి, 3 టైమ్స్ అవుతుంది. ఇలా 11 సార్లు. మీరు యాక్చువల్లీ 1 అవర్ కూర్చుంటే చాలండి. 1000 ఎంత వస్తుంది నాకు గుర్తులేదు. సో 1 అవర్ కూర్చుంటే అయిపోతుంది 11 సార్లు. లేదా మీరు అప్పుడప్పుడు కూడా రేపు నెక్స్ట్ ఛాలెంజ్ స్టార్ట్ చేసేలోగా మీరు ఇది 11 టైమ్స్ చెప్పుకోవచ్చు. ఇది మీరు 11 డే ఛాలెంజ్ చేసేటప్పుడు మాత్రమే చెప్పుకోవాలా? లేదు, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. మీకు వేరే టైంలో యూజువలీ చాలా డబ్బులు అవసరం ఉంది, కానీ మీకు అందట్లేదు, వస్తుందో రాదో, ఎవరో తెచ్చివ్వాలి, మీకు ఇస్తారో లేదో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇలా 108ని 11 సార్లు చెప్పుకున్నప్పుడు తప్పకుండా వస్తుంది. ఇది మనీ ప్రాబ్లమ్స్కి మాత్రమే కాదు, ఏ ప్రాబ్లంకైనా మీరు 108ని 108 సార్లు చెప్పుకున్నారంటే మీ పని తొందరగా అయిపోతుంది. ఇదన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఈరోజు రాయడం లేదు, చెప్పుకోవడమే. కాబట్టి ఈ వీడియో చూసిన వెంటనే స్టార్ట్ చేయండి. రేపు మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చే వరకు 11 సార్లు 108 సార్లు చెప్పుకోండి. మై డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకుంటారు కదా. క్లెన్స్ చేసుకోండి మీలో ఉన్న ఆ మనీ గురించి నెగిటివిటీని అంతా. కానీ ఎవరైతే ఈ పర్టికులర్ వీడియోని ఫస్ట్ డే చూస్తున్నారో మీరు మొదలు పెట్టద్దండి. మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేసుకుంటూ రండి. ఈరోజు ఫస్ట్ డేది చేయండి, రేపు సెకండ్ డేది చేయండి, ఎల్లుండి ఇది థర్డ్ డేది చేయండి. మీకు వెతికే కష్టం కూడా వద్దు. ఫస్ట్ డేది సెకండ్ డేది లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, కాబట్టి ఆ డిస్క్రిప్షన్లో చూసుకోండి. డే 1 చేయండి, డే 2 చేయండి, తర్వాత ఈ డే 3 చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ కూడా పెట్టాను. రండి, వాట్సాప్లో మీ డౌట్స్ ఏమున్నాయో అడగండి, నేను తప్పకుండా క్లియర్ చేస్తాను. అక్కడ మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో ఇదండి డే 3 విశేషాలు.
చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం డే 4లో. డే 4 యాక్టివిటీ. ఈ 11 days కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని యాక్టివిటీస్ మీ మనీ ఫ్రీక్వెన్సీని పెంచేలాంటి యాక్టివిటీస్. సో మళ్ళీ మనం డే 4 యాక్టివిటీలో కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.